నేను జాంబియా వెళ్ళినప్పుడు సింహాలతో నడిచాను. లోపల గుండె 180 సార్లు కొట్టుకుంటుంది నాకు. బ్లెస్సీ గారికి కూడా చెప్పలేదు, నేను ఏదైనా చెప్తాను ఆమెకి ఫోన్ చేసి, నాన్న ఇలా వెళ్తున్నాను, ఓకేనా, దట్స్ ఓకే అని చెప్పి వెళ్తాను. ఆ రోజు చెప్పకుండా వెళ్ళిపోయింది, ఎందుకంటే నేను చెప్తే ఆమె వెళ్ళలేదు, నాకు తెలుసు. ఇప్పుడు అన్నాడు వెస్లీ గారు ఈ సింహాలతో నడుస్తారు అన్నాడు. నడుస్తాను, ఇబ్బంది లేదు. నేను మీరు చూస్తున్న ఫుల్లీ గ్రౌండ్ లైన్స్ అన్నీ వెనకాల వెళ్ళి అలా అన్నాను, కానీ గుండె దడ్డమని కొట్టుకుంటా ఉంది. ఆ సందర్భంలో సవరించారు వాటిని. ఆ తర్వాత వీటితో కలిపి నడుస్తారా అన్నాడు. నడుస్తారా అంటే సరే నడుస్తానన్నాను. కొంచెం దూరం నడిచాను, ఆ రెండు నా ముందు నడుస్తున్నాయి. ఆ తర్వాత అన్నాడు మీకు ఇష్టమైతే తోకలు పట్టుకోండి అన్నాడు. బాబు ఆ ఫెసిలిటీ కూడా ఉందా మనకి? ఏంటి ఇదేమన్నా కుక్కపిల్ల తోకలు పట్టుకుని నడవడానికి? పట్టుకోమంటే సరే పట్టుకుని తోకలు పట్టుకుని రెండు నడిచాను ఆ రోజు. ఆ వీడియో కూడా ఉంది, కూడా అవన్నీ అక్కర్లేదు. ఆ సింహాలు వాటిని చూస్తే, దగ్గరగా చూస్తే అసలు ఆ హుందాతనం అవన్నీ చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ తోక పట్టుకుని నడిచాను. ఆయన ఒకటే ఒక మాట చెప్పాడు, మీరు ఏదైనా చేయండి కానీ సింహాలకు ముందుకు మాత్రం రాకండి అన్నాడు. ముందుకు వచ్చారంటే మీరు చాలా చక్కగా ఏదైనా ఆహారం అనుకుని మిమ్మల్ని ఏదైనా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఆ వెనకాల నిలబడి వాటితో నడిచాను. లయన్ వాక్ అంటారు దాన్ని.